హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను క్రిస్మస్ ప్లమ్ కేక్ చేశాను. ఇది చాలా స్పాంజీగా, చూడండి, మనం బేకరీ నుంచి తెచ్చుకుంటే కేక్ ఎలా అయితే వస్తుందో అలాగే చాలా ఫ్లఫీగా వచ్చింది. ఒకసారి చూడండి, ఇది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా చాలా ఈజీగానే వస్తుంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. సేమ్ మెజర్మెంట్స్తో చేయండి. నేను చేసుకోవడానికి కిస్మిస్, అలాగే చెర్రీ, బాదం, పిస్తాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. టూటీ ఫ్రూటీ రెడ్ కలరు, అలాగే ఎల్లో కలరు, ఇవి బ్లాక్ బెర్రీ కూడా తీసుకున్నాను. వీటన్నిటిని ఇలాగా ఒక బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఒకవేళ మీరు తర్వాత బాదము అలాగే పిస్తా ఉన్నాయి కదా, అవి తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం యాడ్ చేశాను. ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. దీంట్లో నేను ఎగ్ వేయట్లేదు ఫ్రెండ్స్, ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నాననిద్దాము ఆరెంజ్ జ్యూస్లో. చూడండి, ఒక అరగంట తర్వాత ఇవన్నీ మంచిగా నానియి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ వేసుకున్న తర్వాత 1 స్పూను వాటర్ వేసుకోండి. ఎందుకంటే నాది షుగర్ ఇది కొంచెం పెద్దగా ఉంది, అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ వేసాను. దీన్ని ఇప్పుడు మనం క్యారమిల్ చేసుకోవాలి. ఇదంతా కరిగేటప్పటికి కొంచెం ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. ఇదంతా ఇలా కరిగిన తర్వాత మంచిగా క్యారమిల్ అనేది వస్తుంది. క్యారమిల్తో చేసిన కేక్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఇలా కొంచెం ఇవంతా పొగలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీన్ని 1 మినిట్ ఇలాగా కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని ఒక చిన్న గ్లాస్తో వేసాను. చిన్న గ్లాస్తో పాలు, అలాగే ఒక చిన్న గ్లాస్తో ఆయిల్, ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి. చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి, విస్కర్తో కొంచెం ఇలాగా బాగా ఇలా గిలకొట్టినట్టయితే మంచిగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా నేను దీని మీద స్టైనర్ పెట్టుకున్నాను. 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే కేక్ టేస్ట్ బాగుంటుంది. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అలాగే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇవి మనం వేసుకున్నవన్నీ కూడా మంచిగా కలిసి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. ఒకసారి ఇదంతా ఇలా చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలాగా స్పాచులాతో కలుపుకోండి. ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఒకసారి ఇలాగా కలిపిన తర్వాత చూడండి, దీనికి ఇలాగా ఈ పాలు ఆయిల్ సరిపోలేదు. ఇప్పుడు దీంట్లో మనము క్యారమిల్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఒకసారి విస్కర్తో కలుపుకోండి. ఇలా విస్కర్తో కలిపిన తర్వాత ఈ సిరప్ అంతటిని దీంట్లో వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా వేసుకున్న తర్వాత ఎటువంటి లమ్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలాగా మంచిగా విస్కర్తో కలుపుకోండి. విస్కర్తో కలిపినట్టయితే తొందరగా ఉండలు అనేవి పోతాయి. చూడండి, ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ దీంట్లో వేసుకోండి. వేసుకుని ఇది కూడా మంచిగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల చూడండి కేకు ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కేక్ గిన్నె, నేను స్టీల్ గిన్నె కొంచెం మందపాటి తీసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద కేక్ వేస్తున్నాను కదా, నా దగ్గర ఉన్న కేక్ టిన్ చిన్నది అయిపోతుంది. నేను బటర్ పేపర్ వేసాను కింద. బటర్ పేపర్ ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకుని ఇలా మిశ్రమాన్ని అంతటిని దీంట్లో వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు దీంట్లో నేను డెకరేషన్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేది వేస్తున్నాను.
అన్నిటిని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా కుక్కర్, దీంట్లో పెట్టుకుని కేర్ఫుల్గా పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే కాలుతుంది. దీంట్లో పెట్టుకుని మనం దీన్ని 45 నుంచి 50 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. ఒకసారి కేక్ ఎలా అయిందో చూద్దాం. మనం ఎప్పుడైనా సరే కేక్ చెక్ చేసేటప్పుడు మధ్యలోనే చెక్ చేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా స్పూను. అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకుని చల్లారనిద్దాం. ఇలా ఉంచేసినట్లయితే మాడిపోతుంది కేకు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనము చల్లారిన తర్వాత డిమౌల్డ్ చేసుకుందాము. ఒకసారి ఇలాగ చాక్ తోటి వార్లు ఇలాగ మనం లూజ్ చేసినట్టయితే మంచిగా వస్తుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలాగా టర్న్ చేసుకోండి. చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా చక్కగా వచ్చింది. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ తీసేసుకుందాం. దీన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇలాగా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.